హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వైకుంఠ ఏకాదశి కదండి. వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజనమాట. ఇంక ఈరోజైతే ఎర్లీ మార్నింగే లేచామండి. లేచేసి స్నానం చేసేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని స్నానం చేసి పూజలైతే చేసేసుకొని ఇంకా టెంపుల్కైతే బయలుదేరామన్నమాట. ఈరోజు ఉత్తర ద్వార దర్శనం అయితే చూపిస్తారు కదా, చాలా మంచిది కదా ఆ దర్శనం చేసుకుంటే. వాడపల్లి వెంకన్న ఎంత ఫేమస్సో మా ఊరిలో ఉన్న గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి అంత ఫేమస్ అండి. మా మ్యారేజ్ అయింది కూడా ఈ టెంపుల్లోనే అయిందనమాట మా మ్యారేజ్. అయితే ఇక్కడ చాలామంది కూడా పెళ్ళిళ్ళు చేయించుకుంటారండి. అంటే అన్నం ముట్టించడం అన్నీ కూడా చాలామంది ఇక్కడ చేయించుకుంటారనమాట. రీసెంట్గానే ఇలాగా మనకి స్టార్టింగ్లోనే ఆంజనేయ స్వామివారి విగ్రహం కూడా ప్రతిష్టాపన అయితే చేశారు. గిరి ప్రదక్షిణ కూడా ఇక్కడ పెట్టారండి. నేను ఈసారి గిరి ప్రదక్షిణకి వెళ్ళాక అది వీడియో తీసి నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా టెంపుల్కి అయితే ఆటోలో వచ్చేసామన్నమాట. ఇంకా బాబుకి నాకు మా అమ్మకి 100 అయితే తీసుకున్నారండి. టెంపుల్ దగ్గర దింపేశారు. ఇంకా మేము మెట్ల ద్వారా అయితే ఎక్కేసామండి పైకి. కొంచెం అంటే మెట్లు ఎక్కేసరికి కొద్దిగా నీరసం అయితే వచ్చిందనమాట. ఇంకా సేపు అయితే అక్కడ కూర్చొని ఇంకా వైకుంఠ దర్శనానికి అయితే వచ్చేసామండి. అసలు ఎక్కినంతసేపు కూడా ఎంత నీరసం వచ్చినా సరే ఇక్కడ చూసేసరికి ఆ నీరసం అంతా పోయిందండి. ఎంత బాగుందో చూసారా, అసలు చాలా బాగుంది కదా. ఇవన్నీ ఫ్లవర్స్ తోటి అయితే అలంకారం చేశారు. ఇంకా స్వామివారిని చూసేసరికి అయితే గుడికి పైకి ఎక్కి వచ్చిన కష్టం అంతా కూడా మర్చిపోయామండి. అంత బాగుందనమాట. అసలు ఎంత బాగుందో చూడండి. స్వామివారు పవళించినట్టయితే అలాగ అలంకారం చేసి దర్శనం అయితే ఇచ్చారనమాట. ఇంకా మేము టెంపుల్లో దర్శనం చేసేసుకొని భోజనం కూడా చేసేసి ఇంక ఇంటికైతే బయలుదేరేసి వచ్చేసామండి. అసలు మాకు ఎంత మంచిగా అనిపించిందో. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.